అరకొర వేతనాలున్న తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తల్లికి వందనం పథకానికి తమను అర్హులుగా ఎలా ప్రకటిస్తారని, అనర్హులుగా తమను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు అంగన్వాడీలు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే దానికి తగ్గట్టు వేతనాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకి తల్లికి వందనము అమలు కావడం లేదు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు, అలాగే రేషన్ కార్డులు అమలు కావడం లేదు. మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా అని ఆన్లైన్ చేయడం వల్ల అంగన్వాడీలు ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు కోల్పోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇన్సెంటివ్ అడిగితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అంటారు. మరి సంక్షేమ పథకాలు వర్తింపచేయమంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు ఈరోజు అధికారులు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా తొలగించాలి, మాకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు కార్మికులకు పెద్ద ఎత్తున 2-3 యాప్లు పెట్టినారు. తర్వాత ఫేస్ పొద్దున్నే ఐడెంటిటీ గుర్తు పెట్టారు. పనులు అయితే ఎక్కువ పెట్టారు, బార్లు యాప్లు పెట్టి పనులు వర్క్ పెంచారు. కానీ వేతనం చూస్తే చాలా తక్కువ వేతనం ఇస్తున్నారు. అందుకనే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా, లేదా మీరు అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని హెచ్చరిక చేయడానికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం జరుగుతోంది.